అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై భారీగా సుంకాలు విధించడాన్ని మరోసారి తప్పుపట్టారు ఐక్యరాజ్యసమితి యుఎస్ మాజీ రాయబారి నిక్కీ హేలీ. న్యూఢిల్లీతో వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని వాషింగ్టన్ను హెచ్చరించారు. భారత్తో స్నేహం కోల్పోతే అది అమెరికాకు వ్యూహాత్మక వైఫల్యమే అవుతుందని ఓ వార్తాపత్రికకు రాసిన ఆర్టికల్లో నిక్కీ పేర్కొన్నారు. ఢిల్లీని స్వేచ్ఛాయుత భాగస్వామిగా పరిగణించాలని, చైనాలాగా ప్రత్యర్థిగా చూడకూడదన్నారు. రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై ఆంక్షలు విధించకపోవడాన్ని తప్పుపట్టారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, ట్రంప్ డెడ్ ఎకానమీ అనడం సరికాదని నిక్కీ హేలీ స్పష్టం చేశారు. భారత్తో స్నేహం కోల్పోతే అది అమెరికాకు వ్యూహాత్మక వైఫల్యమే అవుతుందని ఓ వార్తాపత్రికకు రాసిన ఆర్టికల్లో నిక్కీ పేర్కొన్నారు. ఢిల్లీని స్వేచ్ఛాయుత భాగస్వామిగా పరిగణించాలని, చైనాలాగా ప్రత్యర్థిగా చూడకూడదన్నారు. రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై ఆంక్షలు విధించకపోవడాన్ని తప్పుపట్టారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, ట్రంప్ డెడ్ ఎకానమీ అనడం సరికాదని నిక్కీ హేలీ స్పష్టం చేశారు.